ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి కెవిన్ గారు, మీరు లావణ్య ఆఫ్టర్ మస్తాన్ సాయి తర్వాత కలిసి ఉన్నారనేది వాస్తవమా కదా? కలిసి అంటే ఒక ఉండడం లేదు. రిలేషన్షిప్ వరకు వెళ్ళారు అనేది. రిలేషన్షిప్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. అదే అండి, ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని అడుగుతున్నాను నేను. అదే ఫ్లర్టింగ్ టైప్ ఆఫ్ అని చెప్పాడు కదా. Flirting type ఫ్లర్టింగ్ of అయిపోయింది. friendship. కాదు ఒక నాదొక డౌట్. మేము ఆవిడ క్లియర్ గా కాల్లో విన్నాం కదా ఎవ్రీథింగ్. నాకు జాబ్ లేదంటే ఏదో జాబ్ ఇస్తారా కాదు మేము స్టార్టింగ్ టు ఎండింగ్ కాల్ విన్నాం. మీరు 2 minutes కట్టింగ్స్ కాకుండా అంతా విన్నాము. అవును. సో నేను నిన్ను నమ్మాను, నేను నీకు సర్వం అర్పించాను అనేది సర్వం క్లియర్ గా అర్పించాను అనేది చెప్తోంది తను. కాంటెక్స్ట్ అదే కదా. మీరు అక్కడ ప్లే చేయండి, ఇప్పుడు నేను చెప్తాడు. నమ్మానంటుంది. నేను ఏంటంటే ఒక వెల్ విషర్ గా, ఈ అమ్మాయి శ్రావ్య అయినా ఈ అమ్మాయి లావణ్య అయినా కూడా నా లైఫ్ కెవిన్ నువ్వు mental అని కూడా అనింది. Friend అంటారా? ట్రామాలో ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? శ్రావ్య శ్రావ్య లావణ్య. ఇద్దరు. ఓకే, అంటే మెంటల్ ట్రామా అంటే మీరు ఏం చూసారు? ఏ టైప్ ఆఫ్ మెంటల్ ట్రామా అసలు? ఇప్పుడు చూస్తున్నాం కదా ఆడియో కాల్ లోనే, ఆ అమ్మాయి అట్లా హిస్టరికల్ గా అపరిచితుడు మూవీలో ఈ 5 months లో ఇలా ఎప్పుడైనా బిహేవ్ చేసిందా? అప్పుడే ఫస్ట్ టైం బిహేవ్ చేయడం. యాక్చువల్ గా ఇంతకు ముందు అంతా మంచిగా మాట్లాడేది, అంతకు ముందు అంతా స్వీట్ ఉంది. స్వీట్ గా మాట్లాడుతుంది. ఓకే, నాకు ఒక డౌట్. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందిరా అంటారు కదా. అలా ఇప్పుడు సరే, రాజు నా జీవితం, రాజు లేకపోతే నేను లేను, 14 ఏళ్ళ నా జీవితం, రాజు తప్ప ఇంకెవరు లేరు, అది ఇది అన్ని మాటలు చెప్తూ ఇంకో పక్క నీతోనేమో ఫ్లర్టింగ్ గా చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు సరే ఆవిడ అనుకుందాం. బట్ నీకు ఆవిడ ఒక వివాహిత అని చెప్పుకుంటుంది కదా బయట కనీసం, ఓకే, లేకపోతే రిలేషన్ లో ఉంది అని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఫ్లర్టింగ్ చేసావు? నీ సంస్కారం ఏమైంది? నేను ఇందాక చెప్పాను, ప్లే బాయ్, ఆమె ప్లే గర్ల్ అయితే నేను ప్లే బాయ్ అన్నట్టు అని చెప్పాను. అంటే మనకి అంటే అక్కడ జస్ట్ వయోభేదం లేదు, మ్యారిటల్ స్టేటస్ లేకపోతే రిలేషన్షిప్ స్టేటస్ తో భేదం లేదు. ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తే మనం తిరిగి ఫ్లర్టింగ్ చేసేస్తాం. అక్కడ జరిగింది ఏంటి, రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఫైట్ చేస్తున్నాను రాజ్ తరుణ్ కోసం. ఇక్కడేమో శ్రావ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేనేమో శ్రావ్య కోసం ఫైట్ చేస్తున్నాను. అది అక్కడ కనెక్ట్ అయింది. కనెక్షన్ ఏదైనా ఓకే, కనెక్ట్ అయ్యారు అంతే కదండి. కనెక్ట్ అయింది అక్కడ. అది కనెక్ట్ అయిన తర్వాత అంటే నేను విన్నది కొన్ని చెప్తాను. బట్ సరే, మీరు నేను ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు ఫ్లర్టింగ్ ఎలాంటి ఫ్లర్టింగ్, ఎక్కడికైనా వెళ్దామని అడిగేదా? ఎక్కడికైనా వెళ్దామంటే బేసిక్లీ ఇట్లాగా వికారాబాద్ ఇట్లా అనుకున్నాము, బట్ వెళ్ళలేదు ఎప్పుడు. ఎలా అంటే వికారాబాద్ వెళ్ళి షార్ట్ ఫిల్మ్ కోసం ఏదైనా డిస్కస్ చేద్దాం. ఈ 5 months లో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు లావణ్య వాళ్ళ ఇంటికి? మేబీ ఒకసారి వెళ్ళానండి యాక్చువల్ గా. ఒకసారి వెళ్ళారు. తను మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. ఒకసారి వచ్చింది. ఓకే, ఇవి కాకుండా బయటకు కలిసారు. బయటికి వెళ్ళడం అంటే అది ఇందాక చెప్పినట్టు మన ఈ బిగ్ టీవీ రానా తర్వాత ఇంకొక ఆమె ఇద్దరు రిపోర్టర్లు ఉన్నారు, వాళ్ళతో పాటు మేము డిన్నర్కి వెళ్ళాం. దేనికోసం రిపోర్టర్స్ తో డిన్నర్ ఎందుకు? అంటే నా కేసు గురించి నేను ఫైట్ చేస్తున్నాను కదా, ఓకే, అప్పుడు ఆ అమ్మాయి తన కేసు గురించి ఫైట్ చేస్తూ తను అట్లా పిలిచింది. ఆస్థాన విలేకరుల మంచి సపోర్టర్స్. ఎలా తెలుసు నీకు? అంటే బిగ్ టీవీ. ఇంకొక పేరు ఎవరో చెప్పారు, తను కూడా సేమ్ సేమ్ ఛానల్. ఈ మధ్య ఏదో ఛానల్ చేంజ్ చేసి వాట్ ఎవర్. బట్ కాదు, వీళ్ళు మామూలుగా ఏదో క్యాజువల్ గా కలిసారా లేదు రెగ్యులర్ గా వీడితో ఉంటారా? ఆ రోజు మరి నాకు క్యాజువల్ గా కలిసారు, బట్ మేబీ వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. మీకు ఏమనిపించింది అంటే కలిసినప్పుడు మీరు నలుగురు కూర్చొని డిన్నర్, నలుగురైనా ఇంకెవరైనా ఉన్నారా? మేము నలుగురమే. మీరు నలుగురే మండీకి వెళ్ళాము, ఓకే, డిన్నర్ చేసాము. డిన్నర్ చేశారు. బిల్ ఎవరు పే చేశారు? నేనే పే చేశాను. సూపర్. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ కావాలి. ఈ 5 months లో మీరు ఏమైనా ఖర్చు పెట్టారా లావణ్య కోసం? మీ దగ్గర ఏమైనా అమౌంట్ తీసుకుందా, లేదంటే తనే మీకు తనే మీకు ఏమైనా అమౌంట్? కాదు, ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఓకే, ఈ సదరు ఈ ఇద్దరు జర్నలిస్టుల పేరు చెప్పారు కదా, మీరు గమనిస్తే అంటే ఆ డిన్నర్ల ఎఫెక్ట్ కావచ్చు, ఇంకేదైనా ఉందో, మస్తాన్ సాయి ఫోన్ లో బయటపడ్డ 900 మంది అమ్మాయిలు అని చెప్పిన మహా యాంకర్ ఈవిడే కట్ చేస్తే మనకి 6 మంది అని వచ్చారు. సో అంటే బేసికల్లీ ఈవిడ ఏం చెప్తే అది అక్కడ మరి ఆ డిన్నర్ ప్రభావమా లేకపోతే ఇంకేం ప్రభావం అనేది మనకి తెలియాలి. ఆయన దగ్గర మనకి తెలియదు. లైక్ ఇలాంటి వాళ్ళు చెప్తే తప్ప విజిల్ బ్లోయర్స్. మీరు లైవ్ లో చూసారని చెప్తున్నారు. ఇక్కడ నాది ఇంకొక పాయింట్ కూడా, ఈ 5 months కి సంబంధించి లావణ్య దగ్గర మీరు ఏమైనా అమౌంట్ తీసుకున్నారా? మీరేమైనా లావణ్యకి ఖర్చు పెట్టారా? అమౌంట్ నేనైతే తీసుకోలేదు, తను కూడా నన్ను ఏం అడగలేదు.
ఓకే. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లులు మాత్రం కట్టావు. బిల్ అంటే ఇట్లా అదే. విన్నారు. తను కూడా మేబీ ఒకసారి కట్టిందేమో మరి తెలియదు. సరే అసలు మీరు చూసింది అంటే నా ఏంటి? దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేవండి. ఫస్ట్ నేను అంత రిచ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు అర్థమైంది, మీరు ఆల్రెడీ బ్యాక్ కాదు, స్టోరీ కాదు, చెప్పారు. ఒక్క మాట. ఇప్పుడు విలేకరి అనేవాడు అన్బయాస్డ్ గా ఇరు పక్షాలు మాటలు విని చేయాలి. బట్ ఒకళ్ళతో కలిసిపోయి వాళ్ళతో డిన్నర్లు ఇవన్నీ చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వార్తల్లో నిష్పాక్షికత అనేది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్బయాస్డ్ న్యూస్ అనేది ఉండదు. ఉండదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు ఆ డిన్నర్ లో కూర్చున్న మనిషివి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఈజ్ షీ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రిపోర్టర్స్? నా కోసం ఇలా రాయి, నా కోసం ఇది చెయ్యి, ఇగో వాడి శేఖర్ భాష గురించి ఇలా తొక్కు అలా తొక్కు, అలాంటివి ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరిగేదా? ఎస్పెషల్లీ నా గురించి ఏమన్నా? మీ గురించి అంటే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, తను రివెంజ్ తీసుకునే టైప్ అండి. సో తనని జైలుకి పంపించడం వల్ల ఎవరైతే పంపించారో వాళ్ళందరినీ నేను జైలుకి పంపించాలి అనే టైపు. శేఖర్ భాష వచ్చి తన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి శేఖర్ భాష మీద రివెంజ్ తీసుకోవాలి అనే టైప్ అన్నమాట. అంటే ఏం చెప్పింది? ఎలా రివెంజ్ తెచ్చుకుంటుందంటే చంపించేస్తారా? అంటే మీరు 5 months ట్రావెల్ చేశారు కదా, ఇప్పుడు మస్తాన్ సాయి గురించి చంపించడం అనేది మరి అలాంటి ప్లాన్ జరగలేదు. అలాంటి ప్లాన్ నా ముందైతే జరగలేదు. మీడియాలో బురద జల్లండి అలాంటివి వీడియోలు జరుగుతుంది కదా, బురద జరుగుతున్నారు అది. సో ఇలా డిన్నర్లు ఇచ్చేసి ఆ రాధా అండ్ రాణాకి అది ఒకసారి నేను చూసాను, నాతో జరిగింది అయితే నేను చూసాను. మరి ఇంతకు వేరే వాళ్ళతో జరిగిందో మనకు తెలియదు. ఓకే. ఇప్పుడు అయితే ఆ రోజు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కలిసినప్పుడు కూడా ఇట్లా జర్నలిస్టులు అందరం కూడా డ్రింక్ అంటే కూల్ డ్రింకే ఇట్లా కుల్ఫీ ఏదో ఇప్పించి అట్లా పరిచయం చేసింది. అప్పుడు అందరికి మీకు కూడా పరిచయం చేసిందా? నాకు కూడా పరిచయం చేసింది. ఓకే. సో బేసికలీ నేను ఫస్ట్ నుంచి వాదిస్తుంది అదే, ఈవిడే ఒక జర్నలిస్ట్ మాఫియాని మెయింటైన్ చేస్తుంది కొంతమందిని. సో వీళ్ళు ఆవిడ కుల్ఫీలో లేకపోతే ఇంకోటో డిన్నర్లో లేకపోతే డ్రింక్లో అవన్నీ చేసేసి మెల్లగా, అంటే మన రీసెంట్గా ఈవిడే చెప్తుంది, నేను ఒక ₹1,00,000 ఇచ్చాను అందరికి, ₹1,00,000 90,000 ఇచ్చాను అందరికి ఇచ్చేసి, తర్వాత ఇప్పుడు నాకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి మర్యాదగా, లేకపోతే ఎందుకు తీసుకున్నాం అని చెప్పి ఇంకో జర్నలిస్ట్ని. సో బేసికలీ ఇది జరుగుతుంది. జర్నలిస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చేపిస్తుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షి.